ఒక్క పాయింట్ ఇప్పుడు చర్చకి మంచి పాయింట్ ఏంటంటే, ఆకివీడు రామాలయానికి సంబంధించి ప్రభుత్వ భూములలో మతపరమైన కట్టడాలు ఉండడానికి వీల్లేదంటూ కోర్టుకెళ్ళారు. వెరీ గుడ్. ఇప్పుడు ఇది చర్చ జరగాల్సినటువంటి అంశం. అనేక క్రైస్తవ సంస్థలు ఏవైతే స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వపు స్థలంలోనే కట్టారు, చర్చిలతో సహా మసీదులతో సహా. డబ్బులు పెట్టి కొనుక్కొని గట్ల ప్రభుత్వాలు వాళ్ళకి ఇస్తే అక్కడ కట్టారు. పాత రోజుల్లో 50 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం అక్కడే స్కూల్ కూడా నడుపుతున్నటువంటివి ఉన్నాయి. అక్కడ మసీదులకు అట్లా ఇచ్చినటువంటివి ఉన్నాయి. హిందువుల ఆలయానికి డబ్బులు పెట్టి కట్టుకోవాలా? అసలు హిందువుల ఆలయాలు ప్రజల డొనేషన్స్తోనే కట్టారు. ఏదైనా సరే ఏది ప్రభుత్వ డబ్బులతో అట్లా. ప్రభుత్వం చేసేది ఏంటంటే దేవాదాయ శాఖ డబ్బుల నుంచి కట్టించేదే తప్పించి సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎక్కడా కట్టలేదు. కానీ మసీదులకి ఎన్ని చర్చిలు కట్టా ఉన్నాయి. అర్చకుడికి ఇచ్చేటటువంటి డబ్బుల్లో ఒక క్లియర్ కట్ ఉంది. అర్చకుడికి ఏదైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వచ్చేటప్పటికి దేవాదాయ శాఖ దాంట్లో నుంచి ఇస్తారు, ప్రజలు విరాళం చేసేది. మసీదులలో మౌజన్స్లకు ఇచ్చేటటువంటిది, అట్లాగే క్రైస్తవులకి చర్చిల దగ్గర ఇచ్చేటువంటి పాస్టర్లకు ఇచ్చేయేమో ప్రభుత్వం డబ్బుల్లో నుంచి ఇస్తుంది. ఇవంతా చర్చ జరగాల్సిన సందర్భం ఇప్పుడు.